ఇవాళ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం ఆయన ముఖ్యమంత్రి గారు 16,347 పోస్టుల మీద సంతకం పెట్టి యువతకి ఉపాధి ప్లస్ బాట వేసిన వ్యక్తి గారు ఉన్నారంటే నారా చంద్రబాబు గారు. అంతకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను వస్తే భర్తీ చేస్తానన్నాడు. 19 నుంచి 24 వరకు అటు మెగా డిఎస్సీ వేయలేదు, ప్లస్ ఆయన ఆ రోజు అధికారంలోకి వస్తే 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని అది జరగకపోగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేసి చెల్లెలకి అన్నదమ్ములందరికీ పోస్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఇవన్నీ జరిగిపోయి కూడా సంవత్సరం అవుతుందండి. ఇవాళ వచ్చి మంచి జరిగిపోతుంటే దాన్ని అసత్య ప్రచారం లాగా క్రియేట్ చేసి మళ్ళీ జనాల్లోకి ఏమీ లేని మేనమేషాలు లెక్క పెడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుస్తున్నాం, ఆయన వస్తే 16,000 ఉద్యోగాలు ఇస్తానన్నమాట వాస్తవమే. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగం చేస్తున్న పరిస్థితుల్లో కూడా సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగిందని జనరల్ పబ్లిక్ గా నేను దీనంతా కూడా లెక్కల రూపంలో కూడా నేను చెప్పడానికి గర్వపడుతున్నా. అదేంటంటే ఆ రోజు ఆయన 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తానికి సంతకం పెట్టిన తర్వాత 5 లక్షల మంది అప్లై చేస్తే 3 లక్షల మంది దీన్ని ఆన్లైన్ ప్రక్రియలోకి తీసుకొచ్చి ఈ ప్రక్రియనంతా కూడా 148 రోజుల్లో ఎక్కడా పారదర్శకం లేకుండా కూడా ప్రక్రియను పూర్తి చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు గారే. ఇవాళ ఏదో ఒక గుడ్డగాలి మీద వేసి మీరే తుడుచుకోండి అని చెప్పని ఒక అసత్య ప్రచారం వైసీపీ ఎవరైతే చేస్తున్నారో దీని అంతటికి ఒకటే అండి, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1% ఆధారంతో కోర్టు నివేదిక ప్రకారం, అంటే నేనేం రాస్తాననేది వేరే వాళ్ళకి తెలియదు, ఆయన ఏం రాస్తాననేది నాకు తెలియదు. అంత పారదర్శకంగా ఇవాళ ప్రక్రియ జరిగితే కూడా ఇవాళ వాళ్ళేదో వచ్చి మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్పడం ప్రభుత్వం మీద బురద వెళ్ళినా మరి అట్లాగే ఉద్యోగస్తుల మీద అవహేళన చేసేటట్టుగా మీరు మాట్లాడుతున్నందుకు